ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ చరణం. వెన్ హీ కాల్స్ టు మీ ఐ విల్ ఆన్సర్ హిమ్. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 15. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థిస్తున్న దేవుడు సజీవుడైన వాడు. ఆయన మన ప్రార్థనలను విని మనకు జవాబును దయచేయగల సమర్థుడు. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, కానీ అందరికీ జవాబు వస్తుందా? అందరూ దేవుడి నుండి సమాధానం పొందుకుంటున్నారా అంటే లేదు అనే చెప్పాలి. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటుంటారు, సిస్టర్ మేము ఎన్నో రోజులుగా ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ దేవుడు మాకు సమాధానం ఇవ్వడం లేదు. మా ప్రార్థనలు విఫలమైనట్టేనా? మాకు దేవుడి దగ్గర నుండి సమాధానం అనేదే రాదా అని బాధపడుతుంటారు. నిజమే కదండి. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు, మనము పెడుతున్న మొరకు సమాధానం ఇవ్వడు. దానికి కారణం ఏంటండి అంటే దేవునికి మనం దూరంగా ఉన్నాము అని. పెదవులైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి, కానీ మన హృదయం మాత్రం దేవుణ్ణి ఆనుకోలేకపోతుంది అని లేఖనముల ద్వారా భక్తుడు చెప్తున్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని. నీతిమంతుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అతని విజ్ఞాపన ఎలా ఉంటుందంటే హృదయపూర్వకముగా ఉంటుందంట, బలమైనదిగా ఉంటుందంట. అంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయములో సందేహము లేదు, చెడు ఆలోచన లేదు. దేని గురించి అయితే ప్రార్థిస్తున్నాడో అది జరిగి తీరుతుంది అని విశ్వసిస్తాడు. మరి మన ప్రార్థన అలాగే ఉంటుందా? దేవునికి ఇష్టకరమైనదిగానే ఉంటుందా? అందుకే ఈరోజు వాక్యంలో వ్రాయబడి ఉంది, అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను అని. అతడు అంటే ఎవరండి అంటే నీతిమంతుడైన వాడు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యానుసారముగా జీవిస్తున్నవాడు నీతిమంతుడు. అటువంటి వారు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి. అటువంటి వారు దేవునికి మొర పెడితే గొప్ప కార్యాలు ఈ లోకం చూడగలదు. కొంతమంది అనుకుంటారు, మా కొరకు లేదా మన కొరకు దైవజనులే ప్రార్థించాలా? వారు ప్రార్థిస్తేనే కార్యం జరుగుతుందా? మేము ప్రార్థన చేసుకుంటే దేవునికి మేము మొర్ర పెడితే దేవుడు మాకు సమాధానం ఇవ్వడా అని. ఎందుకు ఇవ్వడండి? ఖచ్చితంగా అందరికీ సమాధానం ఇస్తాడు. మీ హృదయాలు నిర్మలమైనవి అయినప్పుడు, మీరు దేవుని పైన ఆనుకొని జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు జవాబును దయచేస్తాడు. కానీ అందరూ అదే విధంగా జీవించలేకపోతున్నారు కదా. ఒక సండే చర్చ్కి వెళ్తే చాలే, మనము గొప్ప భక్తి చేసేసాము అని అనుకుంటున్నారు కదా. అందుకే వారి ప్రార్థన దేవుడు వినడం లేదు. వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా వారి పాపమే వారికి అడ్డొస్తుంది. నిక్కచ్చిగా చెప్పాలంటే పాపము వలన దేవుని మాటలను వినలేకపోతున్నాం. ఈరోజున వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అని. ప్రవక్త అయినటువంటి ఏలియా ఏమీ ఆకాశం నుండి ఊడిపడలేదండి. దేవదూత కాదు, అతను కూడా మనలాంటి ఒక మనిషే. కొందరు అనుకోవచ్చు, ఆ రోజున ఏలియా చేసిన గొప్ప కార్యాలు మరెవరైనా చేయగలరా అంటే ఖచ్చితంగా చేయగలరు. ఎప్పుడంటే ఏలియా వలె దేవుణ్ణి నమ్మినప్పుడు. ఏలియా ఎలా ప్రార్థించాడంటే ఆసక్తితో ప్రార్థించాడంట. అనగా ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు అనే విశ్వాసముతో ప్రార్థించగా 3 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం అనేదే లేదు. మరలా వర్షం కోసము అతనే ప్రార్థించాడు, మరలా వర్షం వచ్చింది. దేవుడు, ఏంటి ఏలియా వర్షం రావద్దని నీవే ప్రార్థిస్తావు, ఇప్పుడు వర్షం కావాలని నీవే అంటావని దేవుడు ఏలియాని అనలేదండి. నీతిమంతుడు ప్రార్థించగా దేవుడు సమాధానం ఇచ్చాడు, అంతే. భక్తుడు కీర్తిస్తున్నాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను
రక్షించెను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నీవు మొరపెడితే ఆయన నీ శత్రువుల వంటి ప్రతి సమస్య నుండి తప్పక నిన్ను రక్షించి తీరుతాడు. ఆయన దగ్గర నుండి నీకు జవాబు వచ్చిందంటే నీకున్న కష్టం నుండి నీకు విడుదల వచ్చినట్లే. ఈ రోజున నీవు ఒక ఏలియా వలె ఆసక్తి కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు నీ మొర కూడా తప్పక వింటాడు. ఆ మహోన్నతుణ్ణి నీవు ఆశ్రయముగా చేసుకొని ప్రార్థించగలిగిన వ్యక్తివిగా ఉంటే దేవుడు నీకు కూడా తప్పక జవాబిస్తాడు. కాబట్టి నీ సమస్య ఏదైనా కావచ్చు, దానిని చూసి నీవు కృంగిపోకు. ఆసక్తి కలిగి ప్రార్థించు, అద్భుతము నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీకు స్తోత్రములు ప్రభా. అయా నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడవు తండ్రి. అయా మీ యొక్క బిడ్డలు, అయా మీ యొక్క రక్తములో కడిగినటువంటి బిడ్డలు మొరపెడుచుండగా వారి యొక్క మొరను వినే దేవుడవని, తప్పకుండా వారికి ఉత్తరం ఇచ్చే ప్రభువుడవని, అయ్యా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అవునయ్యా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై ఉంటుందని, బహు బలము గలదై ఉంటుందని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మేము విజ్ఞాపన చేస్తుండగా అయా మా హృదయములో ఎటువంటి సందేహము లేకుండా మేము చేస్తున్నటువంటి ప్రార్థన, మేము తండ్రి అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ కూడా తండ్రి మా నుంచి దూరం అవుతాయని నమ్మి విశ్వసించి అయా మరి తండ్రి మీకు మొర్రపెట్టే వారముగా మేము ఉండాలని, అద్భుతాలు చూసే వారముగా మేము ఉండాలని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో ఉన్నారో ప్రభా, అయా దుఃఖముతో ఉన్నారో వారి యొక్క దుఃఖమును కొట్టివేయండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క శత్రువులు, అయా అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత వారికి దయచేయండి. వారి ఎముకల్లో సత్తువును, బలాన్ని దయచేయండి. అయా ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. మీ యొక్క రక్తాన్ని వారిపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. అప్పు తీసుకునేవారు కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా అయా ఎందరైతే కుటుంబాలలో ప్రభా అయా గందరగోళము తండ్రి, ఎప్పుడు చూసిన గొడవలు, అల్లర్లు, అయా వ్యతిరేకతలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకునండి. మీరే ఆ కుటుంబాన్ని సరిచేయండి, సమాధాన పరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా జాబు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా వారు వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుండగా తండ్రి మీ యొక్క కృప వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన వయసులో పాపము జోలికి పోకుండా అయా మీ యందు భయభక్తులు కలిగి అయా తండ్రి పవిత్రముగా వారు జీవించుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో తండ్రి మీ యొక్క ఆశీర్వాదమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. సంఘ కాపరులను దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి ప్రభా. అయా మీ యొక్క తండ్రి పనిచేస్తున్న పరిచారకులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో ఆ యొక్క సమస్య నుంచి విడుదల దయచేయండి. మరి తండ్రి భూతగాధ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. గృహము లేక బాధపడుతున్నారో తండ్రి వారికి సరైన గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఈ రోజున మరి అపవాది క్రియల చేత తండ్రి మరలా వెనక్కి తిరిగిపోయారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము దయచేయండి నా ప్రభా. అయా మరి తండ్రి మరలా తండ్రి వారిని క్షమించి మీ యొద్దకు చేర్చుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం.
మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు వారికి దయచేయండి. వారిని మీరే కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగా. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.